నమస్తే. కామెంటరీ బాక్స్లోకి స్వాగతం. జానీ మాస్టర్ ఈ ప్రధాన స్రవంతి వార్తాపత్రికల్లో చూసినా, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు మారు మోగిపోతుంది. అతనికి జాతీయ అవార్డు వచ్చినందుకు, లేకపోతే ఇంకేదో సూపర్ హిట్ సాంగ్ కొరియోగ్రఫీ చేసినందుకో కాదు, అతను ఒక కేసులో ఇరుక్కున్నందుకు. సోషల్ మీడియా పుణ్యమాని ఏ చిన్న విషయాన్నైనా సంచలనంగా మార్చి ప్రజలందరి, ప్రేక్షకులందరి, వీక్షకులందరి దృష్టిని ఆకర్షించే ఒక పని ప్రస్తుతం వర్తమానంలో మనకు జరుగుతుంది. చాలా చిన్న స్థాయి నుంచి పైకొచ్చి ఇప్పుడు ఒక టాప్ కొరియోగ్రాఫర్గా డెవలప్ అయ్యి ఇటు టాలీవుడ్, అటు ప్రక్కన చెన్నైలో, అలాగే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అన్ని చోట్ల అతను కొరియోగ్రఫీ చేయని సినిమాలు అంటూ లేవు. గొప్ప గొప్ప హిట్స్ ఇచ్చారు. అందుకే ముఖ్యంగా యంగ్ హీరోస్ అతను కావాలనుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో పెద్ద ఆయన చిరంజీవి గారు మొదలుకొని రామ్ చరణ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరికీ అతను కొరియోగ్రఫీ చేసినట్టే మనకు తెలుస్తుంది. వసుధ అతను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఢీ షో అలాంటి వాటికి అతను జడ్జిగా వచ్చినప్పుడు కూడా ఆ పాటలు వస్తే తనకు తానే మైమరిచిపోయి ఈలలేసే, జడ్జి స్థానాన్ని కూడా మర్చిపోయి సంతోషాన్ని వ్యక్తం చేసిన మనిషి. బాస్ అంటే బాసే అని ఎప్పుడూ అతన్ని ప్రశంసించే మనిషి. ఆ అభిమానమే జానీ మాస్టర్ని రాజకీయాల వైపు కూడా తీసుకొచ్చినట్టు మనం గమనించాలి. జనసేన పార్టీలో చేరటం, అలాగే ఆయన టికెట్ కూడా ఆశించారు. ఎక్కడో ఒక చోట, ప్రకాశం జిల్లాలో ఎక్కడో ఒక చోట అతనికి సీట్ ఇస్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో ప్రత్యేకంగా ఒక పాటను రాయించి కంపోజ్ చేసి ప్రచారం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గెలుపులో జానీ మాస్టర్ తాలూకు పాత్ర కూడా కొంతైనా ఉంది. ఇంకా ఆది వాళ్ళందరూ చేశారనుకోండి, బట్ ఈయన ఒక పాట రూపంలో కూడా చేసి ప్రతి ఊరిలో, ప్రతి నియోజకవర్గంలో ఆ పాటను ప్రదర్శించడం ద్వారా వార్తల్లోకి వచ్చారు ఆయన. బట్ అన్ఫార్చునేట్లీ అతనికి సీట్ ఇవ్వలేదు. మళ్ళీ అతను కొరియోగ్రఫీ వైపు మళ్ళాడు. మరి ఎందుకు ఇప్పుడు ఎంత సడన్గా మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు అంటే, అన్ఫార్చునేట్లీ పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, ఎవరైనా ఒక పై స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న మచ్చబడినా కూడా దాన్ని ఇంకా ప్రచారంగా చేయటం అనేది మానవ నైజంగా మారింది. ఢీ షోకి అంటే అది 11వ సిరీస్ అనుకుంటాను. 11వ సిరీస్ ఢీ షో చేస్తున్నప్పుడు ఒక పార్టిసిపెంట్ 16-year-old గర్ల్ వచ్చింది. ఆవిడ డ్యాన్స్ని చాలా మెచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే జానీ మాస్టరు కష్టపడి వచ్చాడు కనుక, కష్టపడే తాలూకు విలువ తెలుసు కనుక, ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని డ్యాన్స్ పట్ల ఆవిడకున్న ఆసక్తిని మెచ్చుకొని ఆవేశపూరితంగా ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఈ ఆవేశపూరితమే అతను పాపం దెబ్బకొట్టినట్టుంది. చేశాడు. ఏంటంటే, ఈసారి నాకు సినిమా నేను చేస్తున్నప్పుడు నువ్వు నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వస్తాను. ఇక ఆ అమ్మాయి, మీకు తెలిసిందే కదా, స్క్రిప్టెడ్ కన్నీళ్ళు, నేల మీద పడిపోయి నేలను ముద్దు పెట్టి కోసం జీవితంలో ఏదో పెద్ద సాధించినంత హ్యాపీనెస్ అన్నట్టుగానే ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆ అమ్మాయిని తీసుకున్నాడు. పాత్రికేయ నియమాలను అనుసరించి ఆ అమ్మాయి పేరు మేము చెప్పట్లేదు, బహుశా చూపించడం కూడా నేరమే ఆ అమ్మాయిది. బట్ ఇప్పుడు మేజర్ అయింది. ఆవిడ 21 years వచ్చినాయి అంటున్నారు కనుక చూపించవచ్చని కొంతమంది అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ అన్ అకాడమిక్ ప్రొఫెసర్ ప్లస్ జర్నలిస్ట్ని కనుక అవి బాధితురాలని చూపించకూడదనే ఒక పాత్రికేయ నియమాన్ని పాటిస్తూ ఆవిడ ఫోటో చూపించడం కానీ, ఆవిడ పేరు ప్రస్తావించడం కానీ చేయకుండా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనే ప్రస్తావిస్తాను. చాలా సినిమాలు, బాలీవుడ్లో కూడా సినిమాలకు అసిస్టెంట్గా అంటే మనం ఏమనుకుంటాము, ఒక హీరోయిన్ 5-6 సినిమాల్లో రాగానే వాళ్ళిద్దరికి ఏదో లింక్ ఉందని ప్రచారం చేసే ప్రపంచం అది సినిమా ప్రపంచం అంటే. వీళ్ళిద్దరూ వరుస హిట్లు ఇస్తూ వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనే ఒకటి ఉన్నది.
ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య నిజంగానే సాన్నిహిత్య సంబంధం ఉంది. మనకు తెలిసిందే ఈ డ్యాన్స్ కంపోజ్ చేసేటప్పుడు చాలా దగ్గరగా వాళ్ళు మూమెంట్స్ చేయాల్సి వస్తుంది. ఫిజికల్గా బాగా దగ్గరవుతున్న సన్నివేశాలు కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది. రొమాంటిక్ సీన్స్ తీసేటప్పుడు ఆ రొమాన్స్ని అనుభవిస్తూ వాళ్ళు చేయాల్సి వస్తుంది. అది కేవలం స్క్రీన్ వర్కేనా అంటే, ఎందుకంటే చుట్టూ జనాలు ఉంటారు. కెమెరా పర్సన్ దగ్గర నుంచి టోటల్ క్రూ ఉంటారు 24 క్రాఫ్ట్ సంబంధించి. అంటే ఎడిటర్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ అక్కడ ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో ఒక రొమాన్స్ సీన్ చేస్తూ రొమాన్స్ను పండించాలంటే అది ఆర్టిఫిషియల్గానే. వాస్తవం అయితే ఎవ్వరు లేకుండా ఇద్దరే ఉంటే రొమాన్స్ చేసిన ఆశ్చర్యాలు కానీ, బట్ ఇక్కడ అలా చేస్తూ ఉంటారు. వాటిని మనం ఏమంటామంటే ముద్దుగా వాళ్ళ కెమిస్ట్రీ అదిరిపోయింది అని, ఫిజిక్స్ అదిరిపోయింది అని చెప్తారు. అది మనం వాడే భాష అక్కడ. సో ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ 6-7 సంవత్సరాల తర్వాత, అంటే ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు సడన్గా ఆవిడ ఒక బాంబు పేల్చింది. ఏమని, జానీ మాస్టర్ నన్ను దాదాపు 6-7 సంవత్సరాల నుంచి నా మీద అత్యాచారాలు చేస్తున్నాడు, నన్ను బలవంత పెట్టాడు. బాంబేలో ఉన్నప్పుడు ప్రారంభమైంది అది. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు మాత్రమే, అంటే మైనర్గా ఉన్నప్పటి నుంచే ప్రారంభమైంది. తర్వాత అది అంటే వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ కలిసి జీవిస్తున్నారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి కోసమని నర్సింగ్లో హైదరాబాద్లో ఆయన ఒక ఇల్లు తీసుకున్నాడని, ఆ ఇంట్లోనే ఎక్కువసేపు గడుపుతుంటాడని చెప్పి సహా డాన్సర్స్ అసిస్టెంట్లు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇన్నాళ్ళు లేనిది సడన్గా 6 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆ అమ్మాయి బయటకు వచ్చింది? దీని వెనక ఎవరైనా ప్రేరణ ఉందా అనే కోణం నుంచి కూడా మీడియా రకరకాల విశ్లేషణ చేస్తుంది. మనం కూడా చాలా డీప్గా వెళదాం ఇప్పుడు. ఈ విషయంలో జానీ మాస్టర్ భార్య తొలిసారి బయటకు వచ్చి తీవ్రంగా ఖండించింది. జానీ మాస్టర్ చాలా మంచివాడు, జానీ మాస్టరుకి జాలి ఎక్కువ, ఆ జాలితనంతోనే ఈ అమ్మాయిని చేరదీశాడు. ఆ అమ్మాయిలో స్పార్క్ ఉందని గమనించి ఈ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ఎంత స్థాయికైనా తీసుకెళ్ళొచ్చు అనుకున్నారు. కాకపోతే ఆ అమ్మాయికి స్వయంగా ఎదగాలని, తను జానీ మాస్టర్ కంటే మించిపోవాలని, జనరల్గా ఫిమేల్కి ఉండే ఫ్లెక్సిబిలిటీ అలాంటిది. ఇప్పుడు జానీ మాస్టరు ఆ అమ్మాయి కలిపి కంపోజ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ కళ్ళు అమ్మాయి మీదే ఉంటాయి. ఎందుకంటే శరీర ఆకృతి కావచ్చు, లేకపోతే సహజ సిద్ధంగానే ఆ స్త్రీకి ఉన్న ఒక గుణాలు కావచ్చు, దానివల్ల ఎక్కువ మంది స్త్రీని, అప్పుడు ఆ అమ్మాయి ఏం ఫీల్ అయింది, నన్నే ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు కనుక నేనే కొరియోగ్రాఫర్ని అయిపోవాలి, ఇంకా జానీ మాస్టర్ సహాయం అక్కర్లేదు అని భావించి ఉండొచ్చు అని భార్య సుమలత గారు, సుమలత అలియాస్ ఆవిడకి ముస్లిం పేరు కూడా ఉంది. ఆవిడ వాస్తవానికి ఆవిడ హిందువే. ఆవిడ బయటకు వచ్చి ఇవన్నీ చెప్పారు. ఇంకా చాలా చాలా చెప్పారు. ఇదంతా ఒక పెద్ద కాన్స్పిరసీ. ఎన్నాళ్ళు జరగకుండా ఆయనకి లాస్ట్ ఇయర్ ఈ ఏడాది జాతీయ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డ్ కొరియోగ్రఫీలో ఆయనకు వచ్చింది. సో జాతీయ అవార్డు వచ్చిన దగ్గర నుంచి ఆయన మీద కొంతమంది కళ్ళు పడ్డాయి. వీడు ఇంకా మన దక్కేలాగలేడు, వీడు నెక్స్ట్ ఆస్కార్కి అయినా వెళ్ళినా ఆశ్చర్యం లేదు అని చెప్పి కొంతమంది కావాలనే ఆ అమ్మాయిని బయటికి లాగి ఆవిడతో ఇలా కేసు పెట్టించారు. ఆవిడ కేసు పెట్టింది ఎందుకంటే 16వ సంవత్సరం నుంచి నా మీద లైంగిక దాడి జరిగింది అని చెప్పినప్పుడు అది పోక్సో కింద వస్తుంది. అంటే చిల్డ్రన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది కదా, దాంట్లోకి వస్తుంది. అది కూడా ఆ సెక్షన్ కూడా పెట్టాడు. భార్య చెప్పేది ఏంటంటే, ఈ సుమలత గారు ఏం చెప్తున్నారంటే, ఆవిడికి కొంచెం హాయిఫైగా గడపాలని, విలాసవంతమైన జీవితం గడపాలని. ఇప్పుడు ఆ విల్లాలో కూడా చాలా అందమైన ఆకృతులు ఉన్నాయి. అక్కడ ఆ ఫర్నిచర్ ఇదంతా ఈయన కొనిపెట్టాడని కూడా మాకు తెలుసు అని అప్పుడప్పుడు ఈవిడ కూడా వెళ్ళి ఆవిడని మందలించేదాన్ని, నువ్వు అంత సాన్నిహిత్యంగా తిరగొద్దు అంటే. భార్యకి ఎక్కడైనా హక్కు ఉంటుంది, ప్లస్ అనుమానం కూడా ఉంటుంది. అవతల వ్యక్తి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మెన్ కాదు కదా, ఉమెన్ కనుక వాళ్ళ క్లోజ్నెస్ చూసి ఈవిడ కూడా కొంత అనుమానం వచ్చి ఆవిడికి హెచ్చరించింది, జాగ్రత్త, నువ్వు పరిధులు దాటి వెళ్ళొద్దు అని చెప్పాను నేను చాలాసార్లు. కానీ వాళ్ళ మదరే దగ్గరుండి అన్నీ చేపిస్తున్నారు. ఆవిడకి ఏంటంటే డబ్బు కావాలి, హోదా కావాలి, ఒక్క క్షణంలోనే షార్ట్ కట్లోనైనా సరే పైకి వెళ్ళిపోవాలి, నా పేరు సింగిల్ కార్డు పడాలి, ఇలాంటి అత్యాశ ఆవిడకున్నది.
ఆ అత్యాశలో వచ్చిన ఇదే ఈ ఆక్రోశమే ఈ కేసుకు దారితీసింది అని చెప్పి ఆవిడ ఒక ప్రకటన చేసింది. చాలా మీడియా సంస్థల్లో కూడా ఆవిడ చెప్పింది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం ఆవిడ ఖండించలేదు. అంటే ఉన్నది, కానీ ఈ తీవ్ర స్థాయికి వచ్చి ఆయన నన్ను హింసించాడు, నన్ను కొట్టాడు. కానీ ఆ అమ్మాయి ఎవరైతే ఈ 21 years గర్ల్ అసిస్టెంట్ ఉన్నారో ఆ అమ్మాయి కేసు ఫైల్ చేసినప్పుడు చాలా విషయాలు ప్రస్తావించింది క్రోనలాజికల్గా. 16వ సంవత్సరం ఎక్కడ చేశారు, ఆయనకి అసలు మూడు వచ్చిందంటే ఎవరు తట్టుకోలేరు, క్యారవాన్లో కూడా పిలుస్తారు, నువ్వు రెడీ అయిపోవని చెప్పేస్తారు, లాంటి అన్ని అభియోగాలన్నీ ఆ కేసులో ఆవిడ ఆ కంప్లైంట్లో ప్రస్తావించింది. నిజంగానే సినిమా ప్రపంచం కదా చాలా టోటల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇమీడియట్గా ఆమె చేసిన కంప్లైంట్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఫిలిం ఛాంబర్లో ఉన్న ప్రధాన వ్యక్తులు కుమార్ గారు, భరద్వాజ గారు, ఝాన్సీ గారు, ఇంకా కొంతమంది, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి ముందు ఆమె కేసు పోలీసులకే కాకుండా అమ్మాయి ఫిల్మ్ ఛాంబర్ కూడా, ఎందుకంటే సినిమాలకు సంబంధించిన సమస్యలన్నీ వాళ్ళు చూస్తారు కనుక ముందు అక్కడ పెట్టింది. అది చూసిన తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చేసారు. నిజంగానే ఆ అమ్మాయి మీద ఇదంతా జరిగింది, జానీ మాస్టర్ చేసింది తప్పే కనుక శిక్షకు ఆయన అర్హుడే అని చెప్తూ ఇంకా లోతుగా వెళ్లాల్సి ఉంది అని చెప్తూ ఒక చిన్న కీలకమైన అంశాన్ని ఝాన్సీ గారు ఆ రోజున బయటపెట్టారు. అదేంటంటే, ఒక ప్రముఖ హీరో దీని వెనక ఉండే అవకాశం ఉంది అని మాకు కూడా అనుమానం వస్తుందని చెప్పి, ఆ పేరైతే చెప్పలేదు కానీ ఒక ప్రముఖ హీరో అని చెప్పింది. ఆ హీరో తన మేనేజర్ని పంపించి ఈ అమ్మాయి దగ్గరికి, నువ్వు జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వు, నీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తాము, ఈసారి నేను తీయబోయే సినిమాలో నువ్వే కొరియోగ్రాఫర్, మా సంస్థ, వాళ్ళకు ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకు ఎందుకులే ముసుగుల బుద్ధులు ఒకటి, గీత ఆర్ట్స్ సంస్థలో ఏ సినిమా తీసినా నువ్వే కొరియోగ్రాఫర్ అని ఆశ చూపించారని, తద్వారా ఆవిడ ఆ భరోసా పొందిన తర్వాత మాత్రమే ఈ కేసు ఫైల్ చేశారని, అందుకే ఎన్నాళ్ళు పట్టిందని. ఎందుకంటే చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నా లేకపోతే సహించేసిన అమ్మాయి ఇప్పుడే సడన్గా ఎందుకు వచ్చింది, జాతీయ అవార్డు వచ్చిన తర్వాత అతను ఇంకా పైకి వెళ్తున్నాడు కనుక లాగాలు పట్టుకొని అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి పెట్టుంటుందని చెప్పి అవతల వాళ్ళు విమర్శిస్తున్న దానికి సమాధానంగా వీళ్ళు ఈ మాట చెప్పారు. సో దాని మీద కూడా పొంకాలుగా చర్చలు జరుగుతున్నాయి. దానిలో ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు కనుక వెంటనే జనసేన పార్టీ మేల్కొని, సో నన్ను ఎలాంటి కాంట్రవర్షియల్ వ్యక్తులతో మనకు అవద్దని చెప్పి పార్టీకి దూరంగా ఉండమని చెప్పేసింది. బహిరంగంగానే అనౌన్స్మెంట్ చేసింది, మాకు నీతో సంబంధాలు లేవు, అతనితో మాకు సంబంధాలు లేవు అన్నట్టుగా పార్టీ కూడా చెప్పేసింది. అయితే జానీ మాస్టర్ ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు వెతికిలాట్లో జానీ మాస్టర్ని మొత్తానికి గోవాలో పట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కువ అక్కడ షూట్ చేస్తారైనా. గోవాలో పట్టుకుని ఈ ట్రాన్సిట్ వారెంట్లో తీసుకొచ్చి హైదరాబాదు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు చేస్తున్న ఇంట్రాగేషన్లో అతను నేర అంగీకారం చేశాడు అని ఒప్పుకున్నాడు. కాకపోతే అతను ఆ విధంగా జరిగిందని మాత్రం చెప్పలేదు. మా ఇద్దరు కన్సెంట్తోనే, మా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఇష్టం మేరకే జరిగింది తప్ప నేను బలవంతం చేయలేదు, అది కనుక లైంగిక దాడి అంటే నేను ఒప్పుకోను అని ఆయన మొత్తానికి జరిగిన దాన్ని ఒప్పేసుకున్నాడు. ఇంకేం దొరికిపోయినట్టే. అందరూ అన్నది ఏంటంటే, జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు కనుక ఇంకా నేరం ఇంకా రుజువైపోయారంటే ఇంక దీని మీద విచారణ ఏంటి అని చెప్పి రకరకాలుగా ఈలోపు అతన్ని రిమాండ్కి పంపించారు. ఇంకా కథనాలు మీడియా కుమ్మేస్తుందన్నమాట రకరకాల కథనాలతో. ఇప్పుడు ఎప్పుడైతే జానీ గారు ఆ మాట, ఝాన్సీ గారు ఆ మాట అన్నారో, ఒక ప్రముఖ హీరో వెనకాల ఉన్నాడు అని చెప్పి చెప్పారో, అప్పుడు ఇది కొంచెం బూమ్రాంగ్ అయింది. బూమ్రాంగ్ అవ్వటం అంటే అది అవునా కాదా అనేది ఇక కొరియోగ్రఫీ కుటుంబానికి వచ్చేసరికి రెండుగా విడిపోయారు. కొంతమంది
సీనియర్ కొరియోగ్రాఫర్లను కూడా మీడియా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మాకు తెలిసి జానీ అలాంటి వాడు కాదండి అని కొంతమంది చెప్తుంటే, జానీకి ఏ మాట కామాట చెప్పాలి, జానీకి కొంచెం అమ్మాయిలంటే ఇష్టమే. అది ఫస్ట్ జాలు చూపినట్టు చూపెడతాడు, ఆ తర్వాత ఆయన ఎమోషన్ అయిపోతాడు. ముందు ఏ డ్యాన్స్ షోలకి జడ్జిగా వెళ్ళినప్పుడు కూడా అతను ఆ అమ్మాయి తన బ్యాక్గ్రౌండ్ చెబుతూ ఉంటే ముందు ఈయన కన్నీళ్ళు పెట్టేస్తాడు. అట్లాగా మెల్ట్ అయిపోతాడు. మెల్ట్ అయిపోయినప్పుడు అతనికి ఇంకేదైనా జరిగి ఉండొచ్చు అని కొంతమంది వయా మీడియా చెప్పారు. ఇంకా కొంతమంది అయితే అది సహజమండి, కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఇద్దరు బాడీ టచ్ అవుతుంది, చాలా జరుగుతాయి. అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టపడతారు, ఆ తర్వాత అది చేస్తారు. అది సర్వసాధారణం సినిమా ప్రపంచంలోని. ఇంకో కొంతమంది చాలా తేలిగ్గా మాట్లాడేస్తున్నారు. ఏంటి ఇంత జుగుప్సాకరంగా ఉంది. మనం గతంలో ఈ కాస్టింగ్ కౌచ్ మీద ఒక ఎపిసోడ్ చేసాం. మీరు చాలామంది దాన్ని ఆదరించారు. అంటే తెలియకుండా తెర వెనక ఏం జరుగుతుంది అనే దాని గురించి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఇక్కడ. అంటే సినిమా ప్రపంచం అంటే ఇలాగే ఉంటుందా? ఒకరిద్దరు లేడీ కొరియోగ్రాఫర్లను కూడా మీడియాలో పరిచయం చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా చాలా చాలా సింపుల్గా చెప్పేశారు. అది సర్వసాధారణంగా జరుగుతుందండి, దాంట్లో మ్యూచువల్ కన్సెంట్తోనే జరుగుతుంది తప్ప ఎవరు బలవంతం చేసి అయితే చేయలేరు. ఒకవేళ బలవంతమే జరిగితే అప్పుడే ఆవిడ బయటకు వచ్చేసి చేయాలా. కానీ ఎందుకుందంటే పెళ్లి చేసుకోకపోయినా ఈ మధ్య కాలంలో మనకి కోర్టులో కూడా తీర్పు వచ్చింది, సహజీవనం చేయొచ్చు అని చెప్పి. కనుక దానికి భార్య కూడా అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళిద్దరూ ప్రేమగా ఉన్నప్పుడు మీకేంటి అభ్యంతరం అని అర్థం వచ్చేలాగా తీర్పు వచ్చింది కనుక అది మరీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదు అని చెప్పి చెప్పారు. మళ్ళీ ఈవిడ చేసిన ఎలిగేషన్లో ఈ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నారు కదా, ఆ అమ్మాయి చేసిన ఎలిగేషన్ ఇంకోటి ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకోమని జానీ మాస్టర్ విసిగించాడు. దానికోసం అదేంటి మీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా అని చెప్తే, నో మా ఆచారం ప్రకారం మేము 4 పీపుల్ని పెళ్లి చేసుకోవచ్చు, కనుక నేను పెళ్లి చేసుకుంటాను, కాకుంటే నువ్వు మతం మారాలి, ఇప్పుడు నువ్వు ఉన్న మతంలోంచి నా మతంలోకి వస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం. అక్కడ బెడిసి కొట్టింది, అందుకే బయటకు వచ్చింది అనేది ఇంకొక వాదన. అసలు ఇదేం కాదు, జానీ మాస్టర్కి డిక్లైన్ తీసుకురావాలి అని కౌంటర్ ఫోర్స్ ఒకటి ప్రారంభమైంది. ఇంతమంది గొప్ప కొరియోగ్రాఫర్లు, మెగా సినిమాలు తీసిన సినిమాలకు పనిచేసిన కొరియోగ్రాఫర్లు ఉండగా అతనికే జాతీయ అవార్డు ఎందుకు వచ్చింది? కనుక అతను విర్రవీగిపోతున్నాడు కనుక కొంచెం మాకు మెడలు వంచాలి అనే ఉద్దేశంతోనే కాన్స్పిరేట్గా, అంటే ఒక వ్యూహం కుట్ర పన్ని అతన్ని దెబ్బ కొట్టారనేది ప్రధానమైన ఆరోపణగా వచ్చింది. ఇది ఇలా ఉంటే ఒక మీడియా ఛానల్లో, ప్రముఖ మీడియా ఛానల్లో కొంతమంది డిస్కస్ చేస్తున్నప్పుడు సినిమా ప్రపంచాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఆయన ఎప్పుడు కొంచెం సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాడు. ఆ రోజు కూడా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దాకా మనం ఒక ప్రముఖ హీరో వెనకుండా నడిపిస్తున్నాడని అనుకుంటే ఆయన ఇంకో కొంచెం అడుగు ముందుకు వేసి ఆయన ఏం చెప్పాడు, దీనిలో రాజకీయ కోణం కూడా ఉంది అని చెప్పి చాలా విచిత్రమైన వాదన ఆయన మొదలుపెట్టాడు. ఆ రాజకీయ కోణం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసిన అన్ని సీట్లలో గెలిచారు కనుక అతనికి పార్టీలో ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చాలా గొప్ప పేరుంది, బయటకు సమాజంలో కూడా గొప్ప పేరుంది. కనుక ఈసారి డెఫినెట్గా సీఎం క్యాండిడేట్గా అతన్నే ప్రకటించాల్సి వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ దెబ్బ కొడితే, ఎలాంటి దెబ్బ కొడితే ఎంత కాదన్నా కూడా పార్టీలో ఉన్న మనిషి, మీ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు నీ పార్టీలో అని చెప్పి జనాలు అంటారు. కనుక అతన్ని ఆ విధంగా డిమోరలైజ్ చేసి పలానా వ్యక్తిని సీఎం చేసుకోవచ్చని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు అనుకున్నారు అని చెప్పి ఒక విచిత్రమైన కోణాన్ని ఆయన బయట తీసుకొచ్చారు. అది ఇప్పుడు మాట్లాడటానికి ఏముందండి, ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు, మనకు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతాడు. ఇవన్నీ హైపోథెటికల్గా, ఊహాజనితంగా వచ్చిన ఇవన్నీ. ప్రముఖ హీరో వెనక ఉన్నాడు, లేకపోతే రాజకీయ కోణం కూడా దీంట్లో ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని పూర్తిగా దెబ్బ కొట్టాలని చెప్పి ఈ కుట్రంతా జరుగుతుంది. దానిలో భాగంగానే ముందు ఫస్ట్ దెబ్బ ఎలా కొట్టారు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి బలిపశం చేశారు. ఇలా రకరకాలమైన వాదనలు మనకు వస్తే ఈ భార్య చాలా గట్టి పట్టింది, సుమలత ఎలియాస్ ఆయేషా అని చెప్పాను కదా, ఆవిడ చాలా చాలా దృఢంగానే మాట్లాడు, నిజమే నేను వెళ్ళాను,
ఆవిడ పెట్టింది కదా, కేసులో పెట్టింది కదా, ఆరోపించింది కదా, నన్ను తీవ్రంగా కొట్టాడు, ఆయన కొట్టాడు, ఆమె కొట్టింది అని అని చెప్పింది కదా. ఆ కొట్టడం అనేది ఇదే, పిల్లల్ని తీసుకుని వెళ్ళి నాకు పిల్లలు ఉన్నారు, నా భర్తను వదిలేసేయి అని చెప్పి, నా భర్తను నువ్వు నీ చెప్పు చేతుల్లో ఉంచుకున్నా వదిలేసేయి అని చెప్పి నేను అడిగిన మాట వాస్తవమే. అది మ్యూచువల్గానే జరుగుతుంది తప్ప జానీ మాస్టర్ ఆవిడని బంధించో లేకపోతే ఇంకేదో చేయట్లేదని చెప్పి ఆవిడ చెప్పిన దాని మీద ఇంకా కొంత చర్చ నడుస్తున్నది. ఇది పబ్లిక్గానే జరిగింది, రహస్యంగా ఇది ఏం జరగలేదు. ఇప్పుడు అది కేసు కింద ఎలా వస్తుంది? వాళ్ళిద్దరి మధ్య జరిగిన సాన్నిహిత్యం, సహజీవనం జరుగుతూనే ఉన్నది. వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా ఒక హౌస్ కొన్నాడు, ఆ హౌస్కి కావాల్సిన ఫర్నిచర్ అంతా కొనిపెట్టాడు. నాకు అక్కడే కొంచెం అనుమానం వచ్చి నేను వెళ్ళి అడిగినప్పుడు ఆవిడ, మీకేంటండి ఆయన నాతో ఉంటే మీకేంటని ఆవిడ నాతో ఆర్గ్యూ చేసింది. అంత చేసిన ఆవిడ ఇప్పుడు సడన్గా ఇది ఈ కేసు ఆ కేసు అని చెప్పడం అంటే ఇది నిజంగా దీని వెనక ఏదో ఎన్నాళ్ళు ఆగిన కేసు ఇప్పటిదాకా వచ్చిందంటే ఈ ఇందాక మనం అనుకున్న ఈ పెద్ద హీరో బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఈ పొలిటికల్ ఇవన్నీ కూడా ఉండవచ్చు అని చెప్పి ఒక నిర్ధారణకు జనాలు వచ్చారేమో అనే ఒక వాతావరణం ఉంది ఇక్కడ. ఇందాక మనము కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ని కూడా సడన్గా తీసుకొచ్చారు. మళ్ళీ అక్కడ లింక్ ఉంది. త్రివిక్రమ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితుడు, చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్. సో ఆయన్ని కూడా ఈ అబ్యూజ్ కేసులోకి లాక్కొచ్చారు. పూనం అనే ఒక హీరోయిన్ నా జీవితాన్ని ఆయన నాశనం చేసేసాడు ఇలాగ చెప్పి ఆవిడ ఏదో సాక్ష్యాలు కూడా ఆవిడ చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ మనకి క్యాస్ట్ కోచింగ్ అనేది నిజంగానే ఉందేమో, ఆయన చాలా అదే మాటల మాంత్రికుడు, లేకపోతే చాలామందిని చేస్తే డిసిప్లైన్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అని రకరకాలు చెప్తున్న నేపథ్యంలో సడన్గా ఒక సెన్సేషన్ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. కేవలం మీడియా ఏదైనా చూపించగలదు కనుక ఒక మొక్కేసి చూస్తే సరిపోతుందిలే, ఒక కార్డు అక్కడ పడేసామని అదే చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు అనే భావంతో ఇలాంటి వాళ్ళందరూ బయటకు వస్తున్నారా? ఇవన్నీ తేలాలంటే ఖచ్చితంగా దీని మీద ఒక సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ఆ దర్యాప్తులో కూడా ఈ ఎల్లాటప్ప ప్రభుత్వ సంఘంలో లేకపోతే ఇంకెవడో కాకుండా నిజాయితీగా, నిబద్ధతగా వాస్తవాలను వెలికి తీసే ఒక కమిటీ. మీరు భరద్వాజ్ గారు ఉన్నారు, చాలా నిక్కచ్చిగా మాట్లాడదు, ఏదైనా సరే బ్లాస్ట్ అయిపోవాల్సింది అలాంటి వాళ్ళు. అప్పుడు ఆఫ్కోర్స్ ఝాన్సీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ జెన్యూన్. అలాంటి వాళ్ళతో ఇంకొక కొంచెం కూటమి అంటే ఈ 24 క్రాఫ్ట్స్లోంచి కనీసం ఒక 10 క్రాఫ్ట్స్లోంచి జనాలను తీసుకొని ఇంక్లూడింగ్ కొరియోగ్రఫీ నుంచి తీసుకొని ఒక సమగ్రమైన నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి తద్వారా అసలేం జరిగింది అనే అంశాన్ని కనుక వెలుగులోకి తీసుకురాకడితే ఇప్పుడు ఎవరు విక్టిమ్స్, ఇప్పుడు అన్యాయానికి గురైపోయానని చెప్పి 6-7 ఏళ్ళ తర్వాత కేసు పెట్టిన ఆవిడ బాధితురాలా? ఎంత సేవ చేసి ఆ అమ్మాయిని ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంత గొప్ప కొరియోగ్రాఫర్గా అంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా ఒక ఫిల్మ్ కూడా చేస్తుంది. ఎందుకు పెట్టిందని ఇప్పుడే ఎందుకు పెట్టారని మీడియా వాళ్ళు అడిగిన దానికి ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఆయనతో విభేదించి 2 సంవత్సరాల క్రితం బయటకు వచ్చాను. ఆ బయటకు వచ్చిన దగ్గర నుంచి నాకు ఎలాంటి అవకాశాలు లేకుండా ఎక్కడికెక్కడ అతను ఫోన్ చేసి నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నాడు, అది నేను భరించలేక ఇప్పుడు బయటపడాల్సి వచ్చిందని ఆవిడ చెప్పింది. అఫ్కోర్స్ దాంట్లో వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఈ నిజ నిర్ధారణ కమిటీ మాత్రం తప్పనిసరిగా ఈ అన్ని కోణాలని ఎక్కడెక్కడి నుంచి ఈ విమర్శలు వచ్చినాయో ఈ కోణాలన్నిటినీ బయటికి దర్యాప్తు చేసి అంటే రకరకాల వ్యక్తులను కలిసి అసలు వాస్తవాలను బయట పెడితే ఎవరు నిందితులు, ఎవరు దోషులు, ఎవరు కావాలని ఈ కంప్లైంట్ చేశారో అనే రహస్యాలు బయటకు వస్తాయి. ఇంకొక ముఖ్యమైన కోణం ఏంటంటే, ఇలాంటి సందర్భాలు సంఘటనలు జరిగినప్పుడు ముందుకొచ్చే ఈ కరాటే కళ్యాణి ఉన్నారు కదా, ఆవిడ ఇంకో సంచలనమైన కోణాన్ని బయటకు తీశారు. ఇది లవ్ జిహాద్ అంటే హిందువులని ముస్లింగా మార్చేసి పెళ్లి చేసుకోవాలనే ఒక కుట్రలో భాగమని ఆవిడ ఒక సంచలన ఆరోపణ చేశారు. దాన్ని కూడా అవునో కాదో వాస్తవాలు ఈ నిజ నిర్ధారణ కమిటీయే తప్పనిసరిగా తేల్చాల్సి ఉంది. అప్పుడే ఈ ఆరోపణలైనా లేకపోతే వాస్తవాలు కూడా ఇందులో ఉన్నాయనేది మనకి స్పష్టమవుతుంది. అది జరగాలని, నిజంగానే దోషులకి శిక్షలు పడాలని, బాధితులకు న్యాయం జరగాలని మనం కూడా ఆశిద్దాం. ఓకే, మళ్ళీ ఇంకొక అంశాన్ని గురించి తర్వాత మాట్లాడదాం. నమస్కారం, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.